ఏంటి సంధ్య? నువ్వు చెప్పింది కరెక్టే. ఏం చెప్పాను? ఏది కరెక్ట్? నాకు గుండెలో గంట మోగింది. గంట మోగిందా? ఎప్పుడు, ఎక్కడ, ఎవరు? అగో ఆయనే. వాడా? ఎలా? ఎట్లంటే ఎలాగైనా ల్యాండ్ డీల్ మనకే రావాలి. నేను చెప్పి సారీ. ఆయనకు కూడా నా లెక్కనే నత్తుంది సీను. నీకు నత్త? అవు సీను, నీ దగ్గర మేనేజ్ చేసిన బాధ ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా నాకు నత్తొస్తుంది. 1 minute. వినయ్, నేను అనుకుంది వేరు, నువ్వు చేస్తుందే వేరా. కదా నేను శృతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం కాదా, ఆ భవానీ గాడికి ఈ సంధ్యను తగిలించటమా? నీకు టైం ఎలా కలిసి వస్తుందిరా? ఐ అప్రిషియేట్. సంధ్య, ఇంకేముంది, నీ లైఫ్లోకి లవ్ స్టోరీ ఎంటర్ అయిపోయింది. ఇది లవ్వేనంటావా? గ్యారంటీగా. నీ గంట మోగిందా? మోగింది. కానీ ఏంటి, అది 100% లవ్వే. గంట మోగాక అది లవ్వేనని తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, ఇంకా ఆటోమేటిక్గా గంటలు మోగుతూనే ఉంటాయి. సీను, ఇది నిజంగా లవ్ అని నాకు తెలిసేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. వారిని ఒరే భవానీగా, నీ లైఫ్ స్టోరీ టర్న్ అయిపోయే లవ్ స్టోరీ స్టార్ట్ అయిందిరా. ఇంక సేవలు చేయలేక వస్తున్నా. అన్న బిజీగా ఉన్నాడు కదరా, అందుకే తాగిపెట్టా. ఆయన మీ అన్న ఎక్సర్సైజ్ చేయాల్సిన బాడీ కదరా, బ్రెయిన్కి. ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు బాడీ ఉన్న వాళ్ళు కాదురా, బ్రెయిన్ ఉన్న వాళ్ళు పడిపోతున్నారు. ఎగ్జాంపుల్ మనమే. ఏ చింటూ, వాడికి నుంచి వెళ్ళకపోతే ఈ డంపులతో నీ తల పగల కొడతా. అరే పోరాబాయ్, నీకు దండం పెడతా పో. నిన్ను వదిలే ఎక్కడికి వెళ్తాను రా చింటూ. సర్లే కానీ విషయాలు ఏంటి? టెన్షన్ పడుతుంటే ఇప్పుడే సైడ్ కొట్ట మొదలెట్టేసింది. ఈ సిచ్యువేషన్ని మనకి ఫేవర్గా వాడుకోవాలి. ఎలా? ఓకే రా చింటూ, నాకు చిన్న పని పడింది, వస్తానే. పోరాబాయ్ పో. నువ్వు బాగా పిండేసుకోరా జ్యూసు. పిండుకుంటాంలే రాబాయ్. ఇక్కడే ఉంటారుగా మీరు? అబ్బో, అలా ఆడేదో ప్రాణేషుడే ఉంటున్నాడు. దాని ఇలా సపోర్ట్ ఏందిరా? అయ్యగారు, నాగార్జున టబ్బులో పడ్డారు. సారీ. సంధ్య, అబ్బా అబ్బా, ఇదంతా లవ్వే. సీను, పోతానులేమ్మా, ఇంకా మాతో పనే ఉంది. మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు సీను వద్దు, భవానీ కావాలని చెప్తావు. లే సీను, నా లైఫ్లో లవ్ స్టోరీ రాసి పెట్టలేదు. అదేంటి సడన్ గా అంత మాట నిజం? ఆగు, యాద్ మర్చినా? నాకేం చెప్పినావు? పర్ఫెక్ట్ లవ్ స్టోరీ అంటే 1 సైడ్ కాదు 2 సైడ్స్ అని చెప్పినావా లేదా? చెప్పానా? నోటి తొర్రతో. ఆ భవానీ శృతిని తోలుకోమనికి వచ్చిండు, నన్నెట్లా లవ్ చేస్తాడు? చేస్తాడు.
ఎందుకంటే వాడికి శృతి మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు, నా మీద ఉన్న పంతం మాత్రం. ఈ రోజు ఇద్దరు వాటర్ టబ్లో పట్టడం, ఒకరికొకరు దగ్గర అవ్వడం, తడిసిన్ని బాడీ టచ్తో అది గ్యారంటీగా గంటమోగుంటుంది. నిజంగానా? ఈ రోజు రేపు ఎల్లుండో వాడి నీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఐ లవ్ యూ చెప్తాడు. ఏమో సీను, నువ్వు చెప్తుంటే నిజం లెక్క కొడుతుంది. ఒట్టు నిన్నతిగా ప్రేమించే మీ నాన్న మీదట్టు. నువ్వు హ్యాపీగా ఉండు. సీను, ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పేటి వరకు ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి. ఛా, ఆ భవానీ గారు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పాలా? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ఎలా చెప్తాడు? ప్రాబ్లం ఇంట్లో లేదు, వీళ్ళలోనే ఉంది. నువ్వు తేడారా? కరెక్టే. నీ క్యారెక్టర్ బయట పెడతాగా. 7 సార్లు ఎదవా.